ముందుగా ఫస్ట్ వన్ చూసినట్లయితే బంగ్లాదేశ్కు ప్రస్తుత ప్రధాని అయిన షేక్ హసీనా ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆమె ప్రధాని పదవి నుంచి తప్పుకోవడంతో ఆమె స్థానంలో తాత్కాలిక ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు, ఎవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 ఖలీదా జియా, ఆప్షన్ 2 మొహమ్మద్ యూనస్, ఆప్షన్ 3 అహ్మద్ బిన్ క్వాసెమ్, ఆప్షన్ 4 జోనల్ అబేడిన్. సో తాజాగా మనకు బంగ్లాదేశ్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్ళిపోయారు. దాంతో తాత్కాలిక ప్రధానిగా మొహమ్మద్ యూనస్ గారు ఎంపికయ్యారు. మొహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్కు తాత్కాలిక ప్రధానిగా వ్యవహరించబోతున్నారు. సో ఇతను నోబెల్ అవార్డు గ్రహీత అనమాట. సో ఏ ఇయర్లో నోబెల్ ఇతనికి వచ్చిందని అడగవచ్చు, ఏ విభాగంలో అడగవచ్చు. నోబెల్ శాంతి బహుమతి వచ్చింది మొహమ్మద్ యూనస్ గారికి 2006 సంవత్సరంలో. 2006 సంవత్సరంలో మొహమ్మద్ యూనస్ నోబెల్ నుంచి శాంతి బహుమతి అయితే పొందారు. నోబెల్ శాంతి బహుమతి పొందడం జరిగింది. మొహమ్మద్ యూనస్ ప్రస్తుతం బంగ్లాదేశ్కు తాత్కాలిక ప్రధానిగా వ్యవహరించబోతున్నారు. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కొత్త చైర్మన్గా ఎవరు అపాయింట్ అయ్యారు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతుందో దీనికి కొత్త చైర్మన్ అయితే రావడం జరిగింది. ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 చల్లా శ్రీనివాసులు శెట్టి, ఆప్షన్ 2 దినేష్ కుమార్ ఖారా, ఆప్షన్ 3 రాణా అశుతోష్ కుమార్ సింగ్, ఆప్షన్ 4 రజనీష్ కుమార్. సో తాజాగా ఎస్బీఐకి కొత్త చైర్మన్ వచ్చారు. ఎవరని అడుగుతున్నారు. చల్లా శ్రీనివాసులు శెట్టి. చల్లా శ్రీనివాసులు శెట్టి మనకు ఎస్బీఐకి కొత్త చైర్మన్ రావడం జరిగింది. సో ప్రస్తుతం ఉన్న చైర్మన్ ఎవరైతున్నారో దినేష్ కుమార్ ఖారా గారు పదవి విరమణ చేయబోతున్నారు. ఓకేనా. సో చల్లా శ్రీనివాసులు శెట్టి ఆగస్టు 28 నుంచి చైర్మన్గా వ్యవహరించబోతున్నారు. ఆగస్టు 28, 2024 నుంచి. అప్పటి వరకు దినేష్ కుమార్ ఖారా గారు అయితే చైర్మన్గా వ్యవహరిస్తారు. ఎవరి స్థానంలో అడిగినట్లయితే దినేష్ కుమార్ ఖారా అని గుర్తుపెట్టుకోండి. ఎవరు కొత్త చైర్మన్? చల్లా శ్రీనివాసులు శెట్టి ఎస్బీఐకి కొత్త చైర్మన్గా వ్యవహరించబోతున్నారు. సో ఎప్పుడు ఏర్పడింది ఎస్బీఐ అంటే 1995 జూలై 1 ఏర్పడింది. 1955 1 జూలైన ఏర్పడింది. ఎస్బీఐ యాక్ట్ ద్వారా ఈ ఎస్బీఐను ఏర్పాటు చేశారు. తొలి చైర్మన్ ఎవరంటే జాన్ మత్తై. ఓకేనా. తొలి చైర్మన్ ఎవరు? జాన్ మత్తై ఎస్బీఐకి కొత్త తొలి చైర్మన్గా వ్యవహరించడం జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విని పొన్నప్ప ఏ క్రీడలతో సంబంధం కలిగి ఉన్నారు? సో అశ్విని పొన్నప్ప ఇటీవల రిటైర్మెంట్ అయితే ప్రకటించారు. ఏ క్రీడతో ఆమె సంబంధం కలిగి ఉన్నారు అంటున్నారు. ఆప్షన్ 1 ఫుట్బాల్, ఆప్షన్ 2 హాకీ, ఆప్షన్ 3 టేబుల్ టెన్నిస్, ఆప్షన్ 4 బ్యాడ్మింటన్. సో అశ్విని పొన్నప్ప మనకు ప్యారిస్ ఒలింపిక్స్ ముగిసిన తర్వాత, సో అంటే ఆ ఆటల తర్వాత మనకు రిటైర్మెంట్ ప్రకటించారు. బ్యాడ్మింటన్ గేమ్తో ఆమె సంబంధం కలిగి ఉన్నారు. బ్యాడ్మింటన్ ప్లేయర్ అనమాట అశ్విని పొన్నప్ప. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇటీవల మరణించిన బుద్ధదేవ్ భట్టాచార్య ఏ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి? సో ఇటీవల మనకు బుద్ధదేవ్ భట్టాచార్య గారు అయితే చనిపోవడం జరిగింది. ఏ రాష్ట్రానికి అతను సీఎంగా వ్యవహరించారని అడుగుతున్నారు. ఆప్షన్ 1 అస్సాం, ఆప్షన్ 2 సిక్కిం, ఆప్షన్ 3 పశ్చిమ బెంగాల్, ఆప్షన్ 4 ఉత్తరప్రదేశ్. సో ఇటీవల మరణించిన బుద్ధదేవ్ భట్టాచార్య గారు పశ్చిమ బెంగాల్కు సీఎంగా వ్యవహరించారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 2000 నుంచి 2011 వరకు. 2011 వరకు ఈ పశ్చిమ బెంగాల్కు సీఎంగా ఉండడం జరిగింది బుద్ధదేవ్ భట్టాచార్య గారు. ఓకే. ఇటీవల మరణించారు. మాజీ సీఎం అనమాట, పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం. నెక్స్ట్ వన్, జాతీయ చేనేత పురస్కారాన్ని 2023 సంవత్సరానికి తెలంగాణ నుంచి ఎవరు అందుకున్నారు? ఇంపార్టెంట్. ఆప్షన్ 1 కర్ణాటి ముఖేష్, ఆప్షన్ 2 జగదీష్, ఆప్షన్ 3 రాజేష్ కుమార్, ఆప్షన్ 4 సంపత్ కుమార్. సో జాతీయ చేనేత పురస్కారం 2023 సంవత్సరానికి సంబంధించి తెలంగాణ నుంచి కర్ణాటి ముఖేష్ ఈ అవార్డును అందుకోవడం జరిగింది. సో తాజాగా జాతీయ చేనేత దినోత్సవం ఏదైతుందో ఏ రోజున జరుపుకుంటాం? ఆగస్టు 7న జరుపుకుంటాం జాతీయ చేనేత దినోత్సవం అనేది. ఓకేనా. ఈ చేనేత దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి అయిన జగదీప్ ధంకర్ చేతుల మీదుగా కర్ణాటి ముఖేష్ ఈ అవార్డును అందుకున్నారు. కేంద్ర జౌళి శాఖ అయితే ఈ అవార్డుని ఇస్తుంటుంది. సో జాతీయ చేనేత దినోత్సవం ఆగస్టు 7 ఇటీవల జరిగింది. 10th ఎడిషన్. తొలిసారిగా 2015లో నిర్వహించారు జాతీయ చేనేత దినోత్సవాన్ని. ఓకేనా. కర్ణాటి ముఖేష్ తెలంగాణ యాదాద్రి జిల్లాకు చెందిన పర్సన్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్, విజ్ఞాన్ రత్న అవార్డు పొందిన వ్యక్తి 24 ఇయర్కి సంబంధించి. అంటే మనకు ఈ ఇయర్ నుంచే కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డుని ఇస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో కొత్త ఆవిష్కరణలు చేసినందుకు గాను ఈ విజ్ఞాన్ రత్న అవార్డుని అయితే ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఈ ఏడాది తొలి అవార్డు అనమాట.
ఎవరు పొందారని అడుగుతున్నారు. ఆప్షన్ 1 గోవిందరాజన్, ఆప్షన్ 2 స్వామినాథన్, ఆప్షన్ 3 జానకిరామ్, ఆప్షన్ 4 రఘురామ్ రాజన్. సో విజ్ఞాన్ రత్న అవార్డు ఏదైతే ఉందో 24 ఇయర్కి సంబంధించి తొలి ఏడాది పొందిన వ్యక్తి గోవిందరాజన్. సైన్స్ అండ్ టెక్నాలజీలో అతను చేసిన సేవ కృషిగాను ఈ అవార్డును ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. విజ్ఞాన్ రత్న అవార్డు ఇంపార్టెంట్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకోసం ఇస్తారు? సైన్స్ అండ్ టెక్నాలజీలో కొత్త ఆవిష్కరణలు చేసినందుకు గాను ఈ అవార్డును ప్రకటిస్తుంది. ఈ ఏడాది తొలిసారికి ఇస్తున్నారు, స్టార్ట్ చేశారనమాట విజ్ఞాన్ రత్న. ఓకేనా? ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.